जय सद्गुरुनाथ ब्रह्मराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम् गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निश्चलानंद नारायण गुरो शिष्यं श्रीशैल वंशामुदिरेव जातं श्री परमानंद शंकरेन्द्रं सद्गुरुं भजाम्यहम्। सगुण निर्गुणातीतं पूर्णबोधोपदेशिकं श्री परमानंद गुरो शिष्यं कारुण्यमृतसागरम् श्री अमृतानंद नागेन्द्रार्य सद्गुरुं भजाम्यहम्। ఇక్కడ పెద్దలకు ఈ అచల సాంప్రదాయంకి వచ్చేసిన గురుపీఠములకు వచ్చేసిన అందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక కందార్థం బాడి जय सद्गुरुनाथ ब्रह्मराज को जय। साधन संपत्ति गलगिन साधकुडొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతారా భక్తిన్ చరణనే మ్రొక్కి మరి మారే యోక్తిన్ గోదాజేయుము పుణ్య పురుష మా బోట్లకు స్వాదింపదగు ముఖ్య సాధననే పలకే ఇరుతారా భక్తిన్ చరణనే మ్రొక్కి మరి మారే యోక్తిన్। జనులార జనన మరణములను తొలగంత్రోయజాలును లక్షణమితమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబోదైతే వినుడి చదివెదామికే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే వినవలెనని కనవలెనని మనసందున కోర్కె గలుగు మనుజుడే వినుడి వినజేసెద కనజేసెద గణమవు ఈ బోధ విన్న గణనొల్ల నాటి మనజుడు చనుడొచ్చిన త్రోబాటి వినుమంటే పులి వల్ల దనిలో కులన వెంటే కనకానే వినవాలే నోరాడదు విన్న గణనొల్ల నాటి మనుజుడు చనుడొచ్చిన త్రోబాటి। ఈ అవకాశము ఎవరిది అని అంటే మాకు ఎప్పుడో తెలియనపడుతుంది. ఇట్లనే భోజనం చేసి పోయి పండుకుంటే లేపుకొని వచ్చింది నాయనోళ్ళు ఎవరు వెంకటాయన అది ఈ సాధన సంపత్తి అని అంటే తెలియని కాలం నుంచి ఎంతో ఎంబడిదైడి శ్రమ చేసి ఆ కన్న కొడుకులాగా ఎంబడి తీసుకొచ్చి ఈ స్థాయికి తోలుకొచ్చినందుకు ఈ అవకాశం వచ్చింది వాళ్ళ ద్వారా. ఇంకా ఏదో ఊగా ఉంది అని చెప్పనీకి వస్తలేదు. ఒక నరుడు ఘోర సంసారములను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి యురుతర భక్తి శరణని మృక్కి మరి యుక్తి బోధజేయుమో పుణ్యపురుష మా బోంట్లకు సాధింపదగు ముఖ్య సాధనని పలికే యురుతర భక్తి
చాలా గొప్ప కందార్థం, చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఎందుకంటే అందరం చాలాసార్లు విచారించినాం కాబట్టి, సాధన సంపత్తి కలిగినటువంటి వాడు మరి అంతకుముందే గురువు దగ్గర చేరక పూర్వమే సాధన చతుష్టయ సంపత్తి లక్షణాలు కలిగినటువంటి వాడు. మరి అట్లా కలిగినటువంటి వాడే ఈ సాంప్రదాయానికి వస్తే బాగా తెలుసుకుంటాడు అతను. అంటే ఈ సాధనలు ఏంటివి అంటే నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనేది విచారించి అది అవగతం గాక పెద్దల దగ్గర వస్తాడు అనమాట. నిత్యానిత్య వస్తు వివేకం అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అంటే జగత్ అంటే ఏంది? నామరూప క్రియాత్మకమైన జగత్ అంటది అని. అంటే నామరూప క్రియాత్మకం అంటే చచ్చి పుట్టి పెరిగేదంతా కూడా దాని జగత్ అంట. అంటే జనించటం, గత్ అంటే మరణించేది. ఈ జనన మరణాలతో కూడుకున్నదంతా కూడా ఈ జగత్. అంటే ఈ జనన మరణాలతో కూడుకున్నది ఏంది అంటే శరీరాత్మలతో కూడుకున్న సమస్త జీవులని కూడా పుట్టడము, పెరగడం, నశించడం జరుగుతుంది కాబట్టి ఇది అసత్యము అని. మరి సత్యమైంది ఏంది అంటే బ్రహ్మము అని. అంటే ఆ బ్రహ్మము ఎట్లుంది అంటే నామరూప క్రియాత్మ లేక ఉంది. రామము రూపము క్రియలు లేనటువంటిది కనుక ఇది తెలియబడదు, పెద్దల ద్వారానే తెలియబడుతుంది కాబట్టి ఆ గురువుల దగ్గర రావడం జరిగింది. మరి ఘోర సంసారం నన్ను బాధపడలేక అంటే ఘోర సంసారం అంటే ఏంది? సంసారం అంటే ఈ మామూలు సంసారం కాదు. ఇది భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారం ఏంది? కష్టం సుఖము శోకం మోహం ఇవన్నీ కలుగుతున్నటువంటిది సహజమే, ఇది ఇబ్బంది లేదు. మరి ఘోర సంసారం అంటే ఏంది అంటే హృదయంలో ఉన్నటువంటిది సంకల్పాలు బాధిస్తున్నాయి అన్నమాట. సంకల్పో బంధ, ఆ సంకల్పాల చేత బంధింపబడింది అనమాట ఈ ఘోర సంసారము. అంటే జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సుడిగుండంలో పడి పునరభిజననం జఠరేశయనం పాయి ముహరారి అన్నట్టుగా అది పుట్టి సస్తా ఉన్నాడనమాట. ఈ జనన మరణం అనే సంసారాన్ని ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వాడు బాధపడుతున్న పుణ్యోదయమున. అంటే పుణ్యోదయం అంటే ఏంటంటే సూర్యోదయం అయితే అరుణోదయం అయితే చీకటి బారిపోయినట్టు. ఇక్కడ పుణ్యోదయము అంటే తన పుణ్యోదయం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది, ఆర్యుల కృప కలిగిన అన్నట్టుగా జన్మ కృత ఫల విశేషం వల్ల మరి ఒక ఆర్యుల మరి పెద్దల దగ్గర చేరుతాడు అతను. తన పుణ్యోదయమున గురుని గాంచి అట్లా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే గురువు దొరుకుతాడు మనకు. మన అట్టి గురువు దగ్గర చేరి గురుతర భక్తి అంటే తనకున్నంత శక్తి వంచన లేకుండా భక్తి సేవ సల్పి బోధ చేయమో పుణ్యపురుష. అంటే స్త్రీలు పురుషులు మరి ఈ పురుషుల కంటే కూడా పుణ్యపురుషుడు అతీతమైనటువంటి వాడు. అటువంటి పుణ్యపురుషుడు గురుదేవుడు పరమ పురుషుడు అని. అట్టి గురువుని చేరి తనకు ఇరుతర భక్తి శరణని మ్రొక్కి మరి యుక్తి బోధ చేయమో పుణ్యపురుష. మా బోట్లకు అంటే బోటి అనగా స్త్రీ అని. మరి అటువంటి పరమ పురుషుడి దగ్గర ఇతని స్త్రీ అని అంటే అబలులమని అంటే అజ్ఞానందకారంలో ఉన్నవారమని. కాబట్టి మాకు ఇది బోధ చెయ్యండి అని చెప్పి చక్కగా విచారించుకొని మరి మళ్ళా మొదటికెళ్ళి మరి ఇంకొక అర్థం చెప్పినాడు. సభ విజ్ఞాపనం లోపల మళ్ళీ చెప్పినాడు. జనులార జనన మరణంలను తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగి తప్పక వింటే అప్పుడే వారలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివేదం మీకే కనుగోన మనసు అయితే కనుడి ఈ పుస్తకం అంతా అనే కందార్థం కూడా చాలా గొప్పలైనటువంటిదే. దీని భావాలను విచారించుకుందాం మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మరి చాలా చక్కగా చెప్పినాడు అతను. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకంటే ఇప్పుడు చందనాయక్ గారు అచలా